రై ఫోన్ తెలుసుకేవా? అలాగే. హలో, చెప్పు వాసు. ఇప్పుడు అమ్మాయి నా దగ్గరే ఉంది. హలో, కనెక్షన్ కట్ చేసిందిలా దా. శివపులి ఇడియట్, ఇంట్లో అంతా ఎంత కంగారు పడుతుంటారో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్ అని మీరు చెప్పాడా నీకు? ఏం తప్పయా? ఈ పోలీస్ ఆయన కూతురని చెప్పలేదేంటే? ఆ జో థామస్ తో కచేరికి వెళ్ళిందట. అవును వదినా, ఈ మాత్రానికి ఎందుకు ఇలా కంగారు పడతావు? నా మాట విను, మోహన్ వచ్చేస్తుంది. మోహనమ్మా, నా మీద కోపమా? చుచ్చపోవాలంటే కూడా తప్ప? అది తప్పే అనుకుంటే నన్ను క్షమించాను అన్నాకే నేను ఇంట్లోకి వస్తాను. అయ్యో, మనం మోసపోయాం. అది జో థామస్ తో కూడా వెళ్ళలేదు. కమిషనర్ స్పీకింగ్. ఏమండి, మన అమ్మాయి కనపడలేదండి, కనపడలేదు. స్నానం చేసి నీళ్ళకి నువ్వు ఇట్లా అంటా ఉండవు. మేము రాత్రి దాగి నీళ్లు ఎంతకంటే రాత్రి అంతా మోహన్ రాలేదంటే అర్థం ఏంటి? అఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకూడదని ఇప్పుడు అంటావా? అన్అఫీషియల్ గా ఫీల్ అయినంత వరకు వెతికి ఉండాలి. లేదు, నా కూతురు టైమే బాగలేదు. ఆ రోజు ఎవడో వచ్చి నా కూతురు చేకూసిపోయాడు. ఇవాళ అదే కనిపించడం లేదు. భగవంతుడా, ఏం పిలవమ్మా నువ్వు? ఎప్పుడు చూసినా ఓ అని ఆడుతూనే ఉండవు. నాకు ఏడవడానికి కూడా హక్కు లేదా? నా ఇష్టం, నేను ఏడుస్తాను. వారిని ఏదో చదువుకున్న పిల్లవు కదా అర్థం చేసుకుంటావు అనుకున్నా. కొంచెం ఆలోచించి చూడు. మేమిద్దరం మగవాళ్ళం కదా. ఓ నైట్ మొత్తం నువ్వు వీణే పడుకున్నావు. అసలే కాకులు తిరగని కొండలు. నా చెయ్యి గాని కాలు గాని నీ మీద పడిందా? ఏందా? ఇదిగో నా మొహం చూసి చెప్పు, మేము అట్టోళ్ళమా? ఇటు చూడు, ఎప్పుడు మనం ఉండే చోటుని మనకు తగినట్టు మార్చుకోవాలా. అవునా? ఏం చదువుతుండవా? అట్ట చెప్పరాదా? పాటలు పాడే పిల్ల నువ్వా? సరే సరేలే, నేను టౌన్ దాకా పోయొస్తాను. ఏందా? ఇట్ట చూడమా, వాసు వంట రోడ్ అనుకోబాక, నలుగురు మనుషులకు సమం. జాగ్రత్త, సైలెంట్గా పక్కన కూకొని కూని రగలు తీస్తా ఉండు. యుద్ధం లేనటి లోకం అడిగే, రక్త తరంగ ప్రవాహం అడిగే, ఉదయం లాంటి హృదయం అడిగే. పాడుకో. ఏంటి?